హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వీరాంపల్లి గ్రామము వచ్చేసి పావగూడ తాలూకా, టుమ్కూరు డిస్టిక్. వీరాంపల్లి విజిట్కి వచ్చాము. అన్న రైతన్న మనోజ్ అన్న ఉన్నాడు. రైతన్న మనోజ్ అని కనుక్కొని మనం ఫీల్డ్ ఎట్లుందని చెప్తాడన్న. చెప్పండి అన్న. నమస్తే అన్న, నా పేరు మనోజ్ అని. వీరంపల్లి గేట్లో లక్ష్మీ నరసింహ అని మధవన్న దగ్గర నార తెచ్చాము. రుద్ర అని పేరు. ఇక్కడ మంచి కాపు ఇల్లింగ్ భారీగా ఉంది. ఇప్పుడు నువ్వు చాలా వెరైటీలు వేసింటావు. ఈ వెరైటీ పండిస్తున్నాను చాలా వెరైటీలో. కాకపోతే ఈ సీడ్స్ కాపు పట్టినట్లు నేను ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా పట్టింది. కాదనా, కాయ షేప్ ఎట్లుంది? కాయ షేపు రౌండ్ షేపు సూపర్ గా ఉంది. గట్టి గానీ కాయ రకం గానీ సూపర్ గా ఉంది. ఇప్పుడు రైతులకు ఏం చెప్తావు? భార్గవ చెప్పండి. ఫస్ట్ వేసినాం రుద్ర అని. కాత కాపు బట్టి సూపర్ గా ఉంది. రైతు వేసుకోవచ్చు, బాగా మంచిగా వస్తుంది ఇల్లింగ్. వీరంపల్లిలో రైతులందరికీ సలహా చెప్పవచ్చు. వేసుకోవచ్చు. వీరంపల్లి గేట్లని నార కూడా దొరుకుతుంది. రుద్ర అని చుట్టుపక్కల అంతా వేస్తున్నారు. బాగుంది. ప్రతి సీజన్ లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైనా వేసుకోవచ్చు ఈ వెరైటీ. ఓ సంవత్సరం నుంచి వేస్తానమ్మా ఈ వెరైటీ. అయితే బాగా గట్టి కానీ మార్కెట్ లో మంచి రేట్ పోతుంది. అవునవును, మార్కెట్ లో మంచి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది మన ఇది అదే గోల్డ్ ఉన్నట్టుంటుంది కలర్. కలర్ కూడా మంచి కలర్, ఫుల్ రౌండ్ షేప్, గట్టితనము, హీల్డింగ్ కూడా హై హీల్డింగ్ వస్తుంది. ప్రతి రైతు నుంచి కూడా ఇదే రెస్పాన్స్ వస్తుంది. రైతు సోదరులందరూ కూడా గమనించి ఈ వెరైటీని వేసుకోండి. మంచి లాభాలు కూడా వస్తాయి. ఎందుకంటే తక్కువ రేటు ఉన్నా కూడా మనకి హీల్డింగ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు కొంత తక్కువైనా కూడా కలిసి వస్తుంది. హీల్డింగ్ బాగా వస్తుంది కాబట్టి నంబర్ 1 రైతుకు ఇబ్బంది. క్రాప్ నెంబర్ 1 గా ఉంది. ఒకసారి అట్లా తోట కూడా అట్లా చూపించండి సార్. తోట కూడా చూపించండి ఎట్లా మన చూపి కాయ చూపించండి సార్. విత్తనాలు కూడా భార్గవ చూపించండి. కాయ బ్రహ్మాండంగా ఇంకా చూడండి సార్. చూడండి ఇంకా మామ ఫుల్గా కాపులు. ఇంకా అక్కడంతా దీపండి. 3 నిమిషాలు అయిందప్ప. అన్నోళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో. నేను అడిగిన సమాధానం చెప్తాం. సైడ్ బాబా నువ్వా. నమస్కారం అన్న. ఎవరన్నా ఇది? అన్న వీరంపల్లి పాగోడ తాలూకా. యావదన్నా వేసింది వెరైటీ? రుద్రానా. ఇంత ముందు ఎన్ని వెరైటీలు వేసినా? ఇంత ముందు 10 ఏళ్ళు ఇంకా పండిస్తున్నాను నేను. యా వెరైటీ దానికి ఇది బాగుందా? దానికి మొదలుకొని అన్ని రకాలు వేసిన. దానికి మించింది ఇది. రౌండ్ షేప్ కానీ కాపులో కానీ నంబర్ 1 గా ఉంది. ఫుల్ ఖుషిగా ఉంది నాకు ఈ క్రాప్ చూస్తా అంటే. అది కనకదార రుద్ర వెరైటీ బాగుంది. నంబర్ 1 గా ఉంది. చెప్పుకోవచ్చు 100% చెప్పుకోవచ్చు. ఆ కాయ విప్పనా ఎంత క్లియర్గా ఉంది. బాగా రౌండ్ షేపు, గడిచిదనము కాయ.
బాగా నీట్ గా ఉంది చూడ. చెట్టు గ్రోత్ గానీ గ్రోత్ గానీ సిట్టింగ్ గానీ చెట్టుకు 7 కాయలు కాయంటే 7 కాయలు. వర్షం ఎన్ని రోజులు పడింది అప్పుడు? 15 రోజులు నాట 15 రోజులు వర్షం పడినా కూడా కింద కూడా ఒక్క రోజు కూడా నీళ్ళు ఆకు కూడా వదిలేదు డ్యామేజ్ 15 దినాలు. చూడు 7 కాయలు కాసినాయి గుర్తు 7 కాయలకి 7 డ్రాపింగ్ లేదు, డ్రాపింగ్ లేదు. ఫ్లవర్ డ్రాపింగ్ లేదు. అన్న రైతు మెయింటెనెన్స్ కూడా బాగుంది. కాదా భార్గవ్ అన్న ఇంకేందో మాట్లాడతాడేమో, మీరు మధ్యలో దూరం డిస్టర్బెన్స్ చేసినారేమో.